హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నల దమయంతుల కథ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలిదోషం పోవాలంటే ఒక్కసారైనా ఈ కథ చదవాలట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న మరో చాలామంది వరకు నా వీడియో అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు బృహదస్సుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్సుడు, ధర్మరాజా, నువ్వు కష్టాలు పడుతూ అడవిలో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలే జోదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథను వివరించండి అని అడిగాడు. బృహదస్సుడు ధర్మరాజుకి ఇలా వివరించసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జోదమంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంగీకరించింది. నలదమయంతుల మధ్య హంసరాయబారం. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అన్నది, ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందం పడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకెలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అని అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నలదమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమరాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవరం విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషధరాజా, నీవు నాకు దోతగా పనిచేయాలి అని అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు ఇంద్రునితో. అప్పుడు ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు గనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం. నువ్వు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అని అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనబడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది.
నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను, నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జరామరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహం ఆడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5గురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. మనస్సులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలలో ప్రత్యక్షమయ్యారు. నల దమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుని చూసి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి వెళుతున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగిపోయింది, ఆమె నలుడిని వివాహమాడింది అని అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి కానీ అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జోద వ్యసనం ఉందని అతనితో జోదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జోదానికి ఆహ్వానించాడు. జోదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జోదమాడడానికి అంగీకరించాడు. జోదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకున్నాడు. అయినా ఆడడం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి, ఓడే కొద్దీ గెలవాలనే పంతం పెరుగుతుంది, ఏమీ చెయ్యలేము అని సర్దిపెట్టుకుంది. నలుడు ఓడడం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెల్పల 3 రోజులు ఉన్నాడు. జోదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడడానికి ఎవ్వరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలున్నాయి. ఇది నీ పుట్టినిల్లు విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇక చివరిగా ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకి అనుకూలమైన మార్గం ఏదో చెప్పు అని అడిగాడు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అవును నాదా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు? అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండడం పరమ ఔషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతుంది, నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం, నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకొని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది.
ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతిని గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతనిని భస్మం చేసింది. భర్తని తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునుశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నువ్వు ఎవరు, ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, మునిపుంగవులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధి వంశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకము అని చెప్పి వెళ్ళిపోయారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము చేదీ దేశానికి వెళుతున్నాము అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. ఆ వ్యాపారి ఆమెను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తన వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. చేదీ దేశ రాజధాని సుహాపురం చేరింది. ఉల్లంతా దుమ్మితో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిచింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టిపడుతున్నది, నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మా, నా భర్త జోదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మా, ఇక నుండి నువ్వు నా దగ్గర సరైంద్రిగా ఉండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడుతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా దానానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి, రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. ఆ పాము నలుని కాటివేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేశానని భయపడకు. ఇక నిన్ను ఎవ్వరూ గుర్తించరు. పాము కాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నలు తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్షాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోయాడు. సో అసలు నలుడు దమయంతిని కలుస్తాడా? నలుని వికృత రూపం పోయి పూర్వ వైభవం, పూర్వ అందాన్ని పుంజుకుంటాడా? అసలు తర్వాత కథ ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.